నమస్తే అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఆర్మ్స్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలని చెప్పి, అంతకుముందు నేను బ్యాక్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పిన, చెస్ట్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పిన, కంప్లీట్ అన్ని మూమెంట్స్ పెట్టిన బెస్ట్ అన్నీ. ఒకసారి అవి కూడా చూడండి. ఈరోజు అయితే కంప్లీట్ ఆర్మ్స్ వర్కౌట్ ఇవే చేయాలని కాదు, జస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను, వర్కౌట్స్ కొన్ని చూపిస్తాను. సో మీరు దాంట్లోకి వెళ్ళి ఏవైనా పిక్ చేసుకోండి. మజిల్ అయితే ట్రైన్ చేస్తున్నామా దాన్ని ప్రాపర్గా వార్మప్ చేయండి అని చెప్పి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక మజిల్ ట్రైన్ చేస్తే ఇంకో మజిల్ వార్మప్ చేస్తున్నారు. అట్లా చేయకండి. కంప్లీట్ ఆర్మ్స్ వర్కౌట్ కాబట్టి నా రొటేటెడ్ కర్వ్స్ షోల్డర్స్ని ఇంకా ఎల్బోస్ని వార్మప్ చేస్తున్నా. చూడండి. ఈ వార్మప్ని కూడా మీ ఆర్మ్స్ వర్కౌట్లో యాడ్ చేసుకోండి. ఏ మజిల్కైనా బాడీ వెయిట్ మూమెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి బైసెప్ కూడా బాడీ వెయిట్ మూమెంట్ ఒకటి ఉంటుంది, అదే చిన్నప్స్. ఫస్ట్ వేరియేషన్ బైసెప్ కర్ల్స్ బిహైండ్ ద బాడీ. ఇట్లా బెంచ్ ఉంటుంది కదా, ఇది 90 degrees ఉంది, 60 degrees, 65 degrees, 70 degrees మీ మొబిలిటీకి తగ్గట్టు. ఇప్పుడు మీరు చూస్తే నేను నా బాడీ ఇక్కడ ఉంటే నేను బిహైండ్ ద కర్ల్ చేస్తున్నా. బియాండ్ ద బాడీ కర్ల్స్ కేబుల్ మిషన్ మీద కూడా చేయొచ్చు. జస్ట్ బాడీకి వెనక పెట్టండి హ్యాండ్స్, ఇట్లా కర్ల్ చేయండి. 2 hands కూడా చేయొచ్చు, సింగిల్ హ్యాండెడ్ కూడా చేయొచ్చు. బట్ నేనైతే డంబుల్సే ప్రిఫర్ చేస్తాను. మీకు కూడా డంబుల్సే సజెస్ట్ చేస్తాను. జస్ట్ ఇది ఆల్టర్నేట్ కోసం చెప్తున్నా. 2 hands అట్ ఏ టైం కూడా చేయొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ బైసెప్ కర్ల్స్, అంటే ఇట్లా క్లోజర్ టు ద బాడీ. ఇందాక మనం బిహైండ్ ద బాడీ చేసినాం కదా, ఇప్పుడు క్లోజర్ టు ద బాడీ. ఇట్లా దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ బైసెప్ కర్ల్స్. ఇంకో వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. బార్బెల్ కర్ల్స్, ఇది కూడా క్లోజ్ టు ద బాడీ పెట్టండి. సో మెయిన్లీ స్వింగ్ అవ్వకండి, కంప్లీట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వేరియేషన్ ఇట్లా జిగ్జాగ్ రాడ్ కర్ల్స్, ఈజీ బార్ కర్ల్స్ కూడా అంటారు. ఇంకో వేరియేషన్ కేబుల్ కర్ల్స్ అనమాట. మనం ఇందాక రాడ్తో డంబుల్తో వేసినాం కదా, సేమ్ అదే క్లోజ్ టు ద బాడీ. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ముందు పెట్టేస్తారు, అట్లా కాదు, బాడీ క్లోజ్ టు ద పెట్టుకోండి, కర్ల్ చేయండి. Nine, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
ఇట్లా రోప్ తోటి కూడా చేయొచ్చు. సేమ్ క్లోజ్ టు ద బాడీ ఉండండి. ఏమవుతుంది అంటే మీ బ్రేకియాలసిస్ ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇంకో వేరియేషన్, ఫస్ట్ బియాండ్ ద బాడీ వర్కౌట్ చెప్పిన తర్వాత క్లోజ్ టు ద బాడీ. ఇప్పుడు ఫ్రంట్ అంటే మన బాడీకి ఫ్రంట్ పెట్టి చేయడం. ఫస్ట్ వేరియేషన్ ఫీచర్ కర్ల్స్. నేను మెషిన్స్ మీద పర్ఫామ్ చేస్తున్నా. బేసిక్గా షార్ట్ హెడ్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. జనరల్గా ప్రీ సర్కల్స్ మెషిన్ కాకపోతే ఇట్లా జిగ్జాగ్ రాడ్తో కూడా వేయండి. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మెషిన్ అయితేనే బెస్ట్. లాస్ట్ వేరియేషన్ స్పైడర్ కర్ల్స్. అంటే ఇది కూడా మన బాడీ ముందు పెట్టి వేయడం అనమాట, షార్ట్ హెడ్ని టార్గెట్ చేయడానికి. అర్చి బార్బలి. ఓకే, సో మీరు ఈజీ బార్తో కూడా వేయచ్చు, స్ట్రైట్ బార్తో కూడా వేయచ్చు. డంబుల్ సెట్ అయితే వద్దు, బారే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వేరియేషన్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్. సో దీన్ని ఏంటంటే పర్టికులర్గా స్లోగా చేయండి మీ మజిల్ని టార్గెట్ చేయడానికి. ఇట్లా పైకి వచ్చినప్పుడు లోపలికి రొటేట్ చేయండి డబ్బుల్ని. చూపించినా కదా ఏమేమి చేయాలంటే, బైసెప్కి 2 హెడ్స్ ఉంటాయి, షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, బ్రేకియాలసిస్ కూడా ఉంటుంది. మీరు పర్టికులర్గా ఒక హెడ్ని టార్గెట్ చేయాలనుకుంటే, ఇప్పుడు మీరు షార్ట్ హెడ్ని టార్గెట్ చేయాలనుకుంటే మీరు బాడీకి ఫ్రంట్ పెట్టి కర్ల్ చేయండి. ఎనీ కర్ల్స్ లైక్ స్పైడర్ కర్ల్స్, ప్రీచర్ కర్ల్స్, ఏదైనా. పర్టికులర్గా లాంగ్ హెడ్ని టార్గెట్ చేయాలనుకుంటే బిహైండ్ ద బాడీ పెట్టి కర్ల్ చేయండి. క్లోజ్ టు ద బాడీ కర్ల్ చేస్తే మీరు పట్టుకునే రాడ్ బట్టి, మీరు పట్టుకునే ప్లేస్మెంట్ బట్టి 50% షార్ట్ హెడ్, 50% లాంగ్ హెడ్, 70% షార్ట్ హెడ్, 30% లాంగ్ హెడ్, అట్లా టార్గెట్ చేస్తారు. మీరు పర్టికులర్గా ఒక హెడ్ని టార్గెట్ చేయాలనుకుంటే అట్లా చేయండి. బైసెప్కి 3 వేరియేషన్స్ బెస్ట్. బిహైండ్ ద బాడీ పెట్టి కర్ల్ చేయడం అంటే బెంచ్ కర్ల్స్, లేదంటే కేబుల్ కర్ల్స్, లేదంటే క్లోజ్గా బాడీకి పెట్టి కర్ల్ చేయడం ఆల్టర్నేటివ్ బైసెప్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్, ఈజీ బార్ కర్ల్స్, లేదంటే కేబుల్ కర్ల్స్. ఇంకోటి బాడీకి ఫ్రంట్ పెట్టి కర్ల్ చేయడం లైక్ ప్రీచర్ కర్ల్స్, రాడ్ ప్రీచర్ కర్ల్స్, ఇట్లా స్పైడర్ కర్ల్స్ అట్లాంటివి. ట్రైసెప్కి బాడీ వెయిట్ మూమెంట్ ఏంటంటే బెంచ్ డిప్స్ అనమాట. జనరల్గా డంబుల్స్, కేబుల్స్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు చూస్తే నా ట్రైసెప్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ ట్రైసెప్కి గేమ్ అంతా ఎల్బో మీదే ఉంటుంది. మన ఆర్మ్స్లో మెయిన్ లుక్ వచ్చేది ట్రైసెప్ వల్లనే. సో 30% బైసెప్ ఉంటే 70% ట్రైసెప్ ఉంటుంది. సో అందరు ఏంటంటే ట్రైసెప్ని నెగ్లెక్ట్ చేసి బైసెప్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మీరు ట్రైసెప్ని ఎక్కువ టార్గెట్ చేయాలి. మన ఎల్బో ఎక్స్టెన్షన్ ఎట్లా అవుతుందండి, ఎల్బో ఎక్స్టెన్షన్ 3 యాంగిల్స్ అవుతుంది. ఒకటి మనం ఇట్లా ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఇంకోటి ఇట్లా స్ట్రైట్ ఎక్స్టెన్షన్, ఇంకోటి ప్రెస్ డౌన్ ఈ ఎక్స్టెన్షన్లో. అంతే. ఫస్ట్ నేను ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తాను. మీరు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఇట్లా కేబుల్స్ మీద కూడా చేయొచ్చు. డంబుల్స్ కన్నా ఇట్లా కేబుల్స్ అయితే బెస్ట్. మీ ట్రైసెప్ ఎంగేజ్ ఇంకా బాగా అవుతుంది. మీరు ఇట్లా 2 హ్యాండ్స్ తోటి కూడా చేయొచ్చు. డంబుల్ 2 హ్యాండ్స్ ఎక్స్టెన్షన్ చేస్తాం కదా, దానికి ఆల్టర్నేట్ ఇట్లా రోప్తో కూడా చేయొచ్చు. 3, 4, 5, 6, 7, 8, 9. ఇందాక ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ ఇట్లా చేసినాం కదా, ఇప్పుడు స్ట్రైట్ ఎక్స్టెన్షన్. 12 ఎక్స్టెన్షన్ ఏంటంటే డౌన్వర్డ్స్. అదే ట్రైసెప్ ప్రెస్ డౌన్. మీరు రాడ్తో కూడా వేయచ్చు, రోప్తో కూడా వేయచ్చు, సింగిల్ హ్యాండెడ్ కూడా వేయచ్చు. బట్ నేను రోప్తో చూపిస్తున్నా. అయిపోయింది వర్కౌట్, కంప్లీట్ ఆర్మ్స్ వర్కౌట్ చూపించిన నేను.
ఇవే చేయాలని కాదు, జస్ట్ నేను వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియో నేను కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ చెప్తాను. ఈ వీడియోలో 4 ఆర్మ్స్ చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో 4 ఆర్మ్స్ ఎట్లా ట్రైన్ చేయాలో కూడా చెప్తాను.